ఓం నమో వెంకటేశాయ. ఓం హనుమతే నమః. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. తాళ్లపాక అన్నమయ్య రఘువీరుడైన శ్రీరామచంద్రుడి మీద ఎన్నో సంకీర్తనలు లిఖించాడు. అదేవిధంగా రామబంటైన ఆంజనేయుని మీద కూడా అద్భుతమైన సంకీర్తనలు విరచించి తన కవితా ప్రతిభను చాటిన ఘనుడు తాళ్లపాక అన్నమయ్య. ఒక్కడే ఏకాంగ వీరుడు ఉర్వికి దైవమౌనా అంటున్నాడు ఆయన. ఏకాంగ వీరుడు అంటే తిరుగులేని వీరుడు. హనుమ వీరత్వం అసమాన తేజసం జగతికి సుపరిచితం. అన్నమయ్య రాసిన ఏ హనుమ సంకీర్తన పరికించినా అది మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, ఉత్తేజాన్ని పెంపొందిస్తుంది. ఈ సంకీర్తనలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో హనుమను పోల్చి వర్ణించాడు అన్నమయ్య. బ్రహ్మ విష్ణు శివాంశత్వాత్ త్రిమూర్తిరితి విశ్రుత అంటుంది పరాశర సంహిత. త్రిమూర్తుల అంశ పొందడంతో త్రిమూర్త్యాత్మకుడు హనుమ. హనుమ రాబోయే మన్వంతరానికి కాబోయే బ్రహ్మ, రాక్షస సంహారం చేసే విష్ణువు, జన్మతః రుద్రాంశ సంభూతుడు. అంత ఘనుడు హనుమ. ఆ హనుమను ఆయన పరాక్రమాన్ని ఘనంగా వర్ణిస్తూ ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌన ఎక్కడా హనుమంతునికెదురా లోకము అంటున్నాడు ఆయన. ఏకాంగ వీరుడు హనుమ, తిరుగులేని వీరుడు. ఆ హనుమంతునికి ఈ లోకాన ఎదురనేది ఉందా అంటూ అద్భుతమైన రీతిలో ఈ సంకీర్తనని ఆరంభించాడు అన్నమయ్య. ముందట నేలటి పట్టమునకు బ్రహ్మైనాడు. రాబోయే కాలంలో కాబోయే బ్రహ్మ అంటే రాబోయే మన్వంతరానికి సృష్టికర్త ఈ హనుమ. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి చేత వరాన్ని పొందినవాడు. అదేవిధంగా అందరూ దైత్యుల చంపి హరిపేరైనాడు అన్నాడు ఆయన. ఏ రకంగా రాక్షసుడు అన్నవాడు ఆయన కనుల ముందు కనబడితే వాడు సంహరించబడాల్సిందే. అంతటి ధీరత్వం హనుమ సొంతం. ముఖ్యంగా రామాయణం అంతా కూడా సుందరకాండలో కానీ యుద్ధకాండలో కానీ హనుమ పరాక్రమం మనకి కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. సుందరకాండలో అశోకవన విధ్వంసం, అలాగే లంకానగర దహనం మనకు తెలిసినవే. అదేవిధంగా యుద్ధకాండలో అకంపనుణ్ణి చంపించేప్పుడు హనుమ ఎంతో ఘనంగా అకంపనుణ్ణి చంపేటప్పుడు హనుమ తన వీరత్వాన్ని ప్రకటించిన విధాన్ని ఒక్కసారి రామాయణ సాక్షిగా పరికిద్దాం. తస్యాభినర్ధమానస్య దీప్యమానస్య తేజసా బభూవ రూపం దుర్దర్శం దీప్యస్యేవ విభావసో ఆత్మానమప్రహరణం జ్ఞాత్వా క్రోధ సమన్వితః శైలముత్పాటయామాస వేగేన హరిపుంగవః తం గృహీత్వా మహాశైలం పాణినైకేన మారుతి సనినజ్య మహానాదం భ్రామయామాస వీర్యవాన్ అంటారు వాల్మీకి మహర్షి. దివ్య తేజో విరాజమానుడై ప్రకాశిస్తున్న హనుమ అకంపనుని ముందు చేసే రణగర్జనలు ఎంతో భయంకరంగా భాషించాయి. ఆ మహాత్ముని రూపం అమితంగా ప్రజ్వలిస్తున్న అగ్ని మండలంలా చూడ శక్యం కాని రీతిలో భాషించింది. అంతులేని కోపంతో ఉన్న హనుమ తన చేతిలో ఎటువంటి ఆయుధం లేకపోవడాన్ని గమనించి వెంటనే దగ్గరలో ఉన్న ఒక పెద్ద కొండను పెకలించాడు. సాటిలేని వీరుడైన మారుతి ఆ మహాగిరిని చేతబట్టి గొప్ప నాదం చేస్తూ దాన్ని గిరగిరా త్రిప్పాడు. ఒక మహావృక్షాన్ని పెకలించి అనంతరం అకంపనుని శిరస్సుని మోది సంహరిస్తాడు హనుమ. అంత ఘనంగా ఉంటుంది హనుమ ప్రతాపం. అందుకే అద్భుతమైన రీతిలో అందరూ దైత్యుల చంపి హరిపేరైనాడు. హరిపేరు ఎందుకు అయ్యాడైనా? హరి అంటే శ్రీ మహావిష్ణువు, హరి అంటే వానరం అనే అర్థం కూడా ఉంది. కానీ ఇక్కడ శ్రీ మహావిష్ణువుకు ధనుజ సంహారి అనే బిరుదం ఉంది. ఆయన రాక్షస సంహారి. ఈ విధంగా రాక్షసుల్ని చంపి హరి పేరయ్యాడు హనుమ అంటున్నాడు ఆయన. అదేవిధంగా హనుమ రుద్రాంశ సంభూతుడు. ఆ విషయాన్ని తెలియజేస్తూ అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు అన్నాడు. అంటూ ఎందునా హనుమంతునికెదురా లోకము. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్త్యాత్మకంగా వెలిగే హనుమ ఆయనకి ఎదురుంటుందా? చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు. హనుమ
విరాట్ రూపాన్ని చూడడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆయన ఆకాశం అంత ఎత్తు పెరుగుతూ ఉండడం మనకి విశ్వరూపం చూపించినప్పుడల్లా కూడా మనకి ద్యోతకం అవుతూ ఉంటుంది. ఆ విషయాన్ని ఎంతో చక్కగా రామాయణంలోనూ ప్రకటించారు. అదేవిధంగా పరాశర సంహిత కూడా ఎంతో ఘనంగా హనుమ విశ్వరూపాన్ని మనకి అందజేసింది. ఆ విషయాన్ని తెలియజేస్తూ చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు అన్నాడు ఆయన. అదేవిధంగా చిక్కు పాతాళము దూరిశేషుడైనాడు. హనుమ పాతాళం ఎప్పుడు వెళ్ళాడు? మైరావణ సంహారం కోసం పాతాళం వెళ్ళాడు ఆయన. ఆ రకంగా పాతాళం చేరి ఆదిశేషుడయ్యాడని చెప్తున్నాడు. గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు. ఇది అందమైన ప్రయోగం. గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు అన్నది. ఆత్మావై పుత్రనామాసి అన్న వాక్యాన్ని అనుసరించి తండ్రి యొక్క ఆత్మ పుత్రుని రూపంలో భువిలో తిరుగుతూ ఉంటుంది. వాయుదేవుని కుమారుడు కాబట్టి ఆ వాక్యాన్ని అనుసరించి హనుమంతుడు జగతికి అంతటికీ ప్రాణాధారంగా నిలిచాడు. అద్భుతమైన పదప్రయోగం. గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు, ఎక్కువ హనుమంతునికి ఎదురా లోకము అంటున్నాడు ఆయన. అటువంటి హనుమంతునికి ఈ లోకాన ఎదురనేది ఉందా? చెలగి జలధి పుటమిగిసి చంద్రుడు తానైనాడు. ఎంతో ఉత్సాహంతో ఆ సముద్రం మీద లంఘించి చంద్రునిలా కనిపిస్తున్నాడు ఆయన. అదేవిధంగా మలసి మేరువు పంత సింహమైనాడు. విపరీతంగా వ్యాపించాడు. మలయు అంటే వ్యాపించడం. ఎంతో విశాలంగా పెరిగి ఆ మేరువు పక్కన మనకి దర్శనమిస్తున్న సింహంలా ఉన్నాడు ఈ హనుమంతుడు అంటూ బలిమి శ్రీ వెంకటేశు బంటై మంగాంబుధిన్. ఇలా ఈ హనుమంతునికెదురా లోకము. మంగాంబుధిలో కొలువైన ఆ హనుమంతునికి ఇలలో అంటే ఈ భువిలో ఎదురనేది ఉందా అని తెలియజేస్తూ అద్భుతమైన రీతిలో ఈ ఒక్కడే ఏకాంగవీరుడుర్వికీ దైవమౌన ఎక్కడా హనుమంతునికెదురా లోకము అనే సంకీర్తనను లిఖించాడు తాళపాక అన్నమయ్య. ఒక్కడే ఏకాంగవీరుడుర్వికీ దైవమౌనా. ఒక్కడే ఏకాంగవీరుడుర్వికీ దైవమౌనా. ఎక్కడా హనుమంతునికెదురా లోకము. ఒక్కడే ఏకాంగవీరుడుర్వికీ దైవమౌనా. ఎక్కడా హనుమంతునికెదురా లోకము. ఒక్కడే ఏకాంగవీరుడుర్వికీ దైవమౌనా. ముందట నేలటి పట్టమునకు బ్రహ్మైనాడు. అందరూ దైత్యుల చంపి హరి పేరైనాడు. ముందర నేలటి పట్టమునకు బ్రహ్మైనాడు. అందరూ దైత్యుల చంపి హరి పేరైనాడు. అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు. అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు. ఎందురా హనుమంతునికెదురా లోకము. ఒక్కడే ఏకాంగవీరుడుర్వికీ దైవమౌనా. చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు.
శేషుడైనాడు చుక్కను మోమ పెరిగి సూర్యుడు తానైనాడు చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు ఎక్కువ హనుమంతునికెదురా లోకము ఒక్కడే ఏకాంగ వీరుడు దైవమునా పుటమెగసి చంద్రుడు తానైనాడు చెలగి మేరువు పొంత సింహమైనాడు చెలగి పుటమెగసి చంద్రుడు తానైనాడు చెలగి మేరువు పొంత సింహమైనాడు బలిమి శ్రీ వెంకటేశు బండై శ్రీ వెంకటేశుడై మంగాంబుది నిలయే హనుమంతునికెదురా లోకము ఒక్కడే ఏకాంగ వీరుడు దైవమునా ఎక్కడ హనుమంతునికెదురా లోకము ఒక్కడే ఏకాంగ వీరుడు ఒక్కడే ఏకాంగ వీరుడు దైవమునా ఒక్కడే ఏకాంగ వీరుడు దైవమునా ఓం నమో వెంకటేశాయ. ఓం హనుమతే నమః. కరుణారసపూర్ణాయ ఫలాపూప ప్రియాయ చ నానామాణిక్యహారాయ మంగళం శ్రీ హనుమతే. ఆంజనేయుడు భక్తుల కొంగు బంగారం, కోరిన వరాలను ప్రసాదించే సిరుల సింగారం, నయన మనోహరం ఆయన నయగారం. హనుమ మనకు ప్రసాదించేది ఎనలేని మమకారం. మంగాంబుధి హనుమంత నీ శరణమంగవించితిమి హనుమంత అనే ఈ సంకీర్తనలో తాళ్లపాక అన్నమయ్య అత్యద్భుతమైన రీతిలో అనితర సాధ్యమైన చేతలను చేసిన హనుమను కొనియాడుతున్నాడు. బాలార్క బింబాన్ని చేపట్టడం, అలాగే సముద్రాన్ని దాటడం, పాతాళంలోకి వెళ్ళి మైరావణ సంహారం చేయడం, ఇటువంటి అత్యద్భుతమైన చేతల్ని హనుమ చేయడం జరిగింది. ఆ చేతలన్నిటినీ కూడా ఈ సంకీర్తనలో ప్రతిబింబించేలా ఘనమైన రీతిలో ఈ సంకీర్తనను లిఖించాడు అన్నమయ్య. మంగాంబుధి హనుమంత నీ శరణమంగవించితిమి హనుమంత అంటున్నాడు తాళపాక అన్నమయ్య. మంగాంబుధిలో కొలువైన ఓ హనుమంత, మాకు నీ శరణాగతి అనేది ప్రసాదించు తండ్రి అంటూ బాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత తూలని బ్రహ్మాదులచే వరములు ఓలిచే కొనిన ఓ హనుమంత అన్నాడాయన. బాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత. ఒకరోజు హనుమకి ఆకలైంది. అమ్మా ఆకలేస్తోంది అన్నాడు. అంటే బాగా పక్వమైన పండును తిన్నాయినా అంది తల్లి అంజనాదేవి. హనుమకు బాగా పండిన పండు అని చెప్పింది కదా అని బాగా ఎర్రగా ఉండిన పండు కోసం వెతకడం మొదలెట్టాడు ఆయన. ఆయనకు బాగా పండిన పండులో సూర్యుడు కనిపించాడు. వెంటనే ఆ సూర్యదేవుడి దగ్గరికి ఆయన ఎగిరాడు. ఆ విధం ఎలా ఉంటుందో ఒక్కసారి పరాశర సంహిత సాక్షిగా పరికిద్దాం. ఆంజనేయ ప్రహృష్టాత్మ దివముత్పత్య వేగత శిశురుద్యంత ఆదిత్యం
ఫలబుద్ధ్వా గృహీతవాన్. అమ్మ మాటలకి ఆంజనేయుడు ఆనందించి వేగంగా ఆకాశానికి ఎగిరి ఉదయించే బాలసూర్యుని ఫలమని పట్టుకున్నాడు. ఎంత గొప్పగా ఉందో చూడండి. ఆ విషయాన్ని ఎంతో ఘనంగా అన్నమాచార్యుల వారు బాలార్క బింబము, బాలసూర్య బింబాన్ని ఫలమని పట్టిన ఫలమని తీసుకున్నావు కదా, ఆలరి చేతల హనుమంత అన్నాడు ఆయన. అల్లరి చేతల ఓ హనుమంత, తూలని బ్రహ్మాదులచే వరములు ఓలి చేకొనిన ఓ హనుమంత. ఆ తరువాత లోకాలన్నీ చీకటి కమ్మాయి. ఆంజనేయుడు సూర్యుడిని గ్రహించడంతో చాలా కోపం వచ్చింది విధాతకి, అదేవిధంగా ఇంద్రాది దేవతలకి. తరువాత ఇంద్రుని వజ్రాయుధం దాటికి హనుమ మూర్ఛిల్లడం జరిగింది. విపరీతంగా కోపం వచ్చిన వాయుదేవుడు లోకాలకి గాలి లేకుండా స్తంభింపజేశాడు. మొత్తం జీవులందరూ కూడా బిక్కిరయ్యారు. ఆ సమయంలో దేవతలందరూ కూడా వాయుదేవుని కోపాన్ని తగ్గించడానికి హనుమని అనుగ్రహిస్తూను ఎన్నో వరాలు హనుమకి ప్రసాదించారు. సృష్టికర్త అయిన బ్రహ్మ చాలా గొప్ప వరాల్ని హనుమకి ప్రసాదించాడు. ఈ బాలుడు రుద్రతేజుడు, అవారిత శౌర్యుడు, లోకత్రయాలకు ఆమోదాన్ని చేకూర్చగల ఆర్యుడు, అజితుడు, అణిమాది అష్టసిద్ధులు నిత్యము ఇతనికి పరిచార దేవతలు. వాటిని ఇతరులకు వరప్రసాదంగా ఇచ్చే ధీరుడు హనుమ. మనోవేగ సిద్ధిని కలిగిన ధీరుడు. అంతేకాదు ఈ బాలుడు కామరూపి కూడా అని బ్రహ్మ వరం ఇచ్చాడు. అదేవిధంగా వేదశాస్త్రాల్లో ఆరితేరిన సంపూర్ణుడవుతాడని భూదేవి వరం ఇచ్చింది. వరుణ పాశాలతో కట్టుబడడని వరుణుడు, అగ్నిబాధ పొందడని అగ్ని, తమ ఆయుధాలు హనుమ మీద ఏమాత్రం పనిచేయవని కుబేరుడు, విశ్వకర్మ వరాలను ప్రసాదించారు. ఇలా దేవతలందరూ వరాలను ప్రసాదించిన విధాన్ని ప్రస్తావిస్తూ తూలని బ్రహ్మాదులచే అన్నాడు ఆయన. తూలని అంటే ఎంతో గొప్ప తపస్సు చేస్తే తప్ప సిద్ధించని బ్రహ్మాది దేవతల వరాల్ని కానుకగా పొందిన ఓ హనుమంత, నీ శరణ మంగవించితిమి అంటున్నాడు ఆయన. అదేవిధంగా జలధి దాట నీ సత్వము కపులకు అలరి తెలిపితివి హనుమంత. సముద్రాన్ని లంఘించే సమయంలో నీ దేహ బలాన్ని, నీ సత్వాన్ని మొత్తం అంతటినీ కూడా ఆ వానరులకు తెలియజెప్పావు ఓ హనుమంత. హనుమంతుడు జలధిని లంఘించబోయే తరుణంలో ఒక్కసారి ఆయన పాదాన్ని నేలకి ఆనించి పైకి లేచినప్పుడు ఏ రకంగా భూమి కంపించిందో అత్యద్భుతమైన రీతిలో వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో లిఖించారు. ఒక్కసారి ఆ శ్లోకాలను పరికిద్దాం. చచలాచల స్వాపి ముహూర్తం కపి పీడిత తరుణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పమశాతయత్ తేన పాదపముక్తేన పుష్పౌఖేణ సుగంధిన సర్వతః సంవృతశైలో బభౌ పుష్పమయో యథా అని రాశారు వాల్మీకి మహర్షి. అత్యద్భుతమైన శ్లోకం. లంఘించడానికి ఉద్యుక్తుడై మహేంద్రగిరిని తన కర చరణాల చేత బలంగా అదిమాడు హనుమ. ఆ పర్వతం ఒక స్థావరమే అయినప్పటికీ మారుతి గట్టిగా అదమడం చేత కొన్ని క్షణాల పాటు కంపించింది. విరబూసిన చెట్ల కొమ్మల నుంచి పువ్వులన్నీ జలజల రాలాయి. చెట్ల నుండి రాలి సువాసనలను వెదజల్లుతున్న పుష్పాలతో ఆ పర్వతం మొత్తం నిండిపోయింది. అప్పుడు ఆ మహేంద్రగిరి మొత్తం ఒక పూల కొండలా భాషించింది అని రాశారు వాల్మీకి మహర్షి ఎంతో ఘనంగా. హనుమ బలం అంత గొప్పగా ఉంటుంది. ఎలయునాకసము నేకముగా అనటు బలిమి పెరిగితివి బలి హనుమంత. భూమికి ఆకాశానికి మధ్యలో నీ ఒక్కడివే ఉన్నావేమో అన్నట్లుగా పెరిగి నీ బలాన్ని చూపించావు ఓ హనుమంత. నీ శరణాన్ని మేము కోరుతున్నాం. పాతాళము లోపలి మైరావణు ఆతల జంపిన హనుమంత. ఆతల అంటే అక్కడ, ఎక్కడ అవతల పాతాళంలోకి చేరాడు ఆయన. రామలక్ష్మణుల్ని అపహరించిన మైరావణుణ్ణి సంహరించడానికి పాతాళానికి వెళ్ళాడు హనుమ. అప్పుడు అవలేలగా తన సమయస్ఫూర్తిని ఉపయోగించి తన పరాక్రమంతో ఆ మైరావణుణ్ణి సంహరించాడు హనుమ. అది తెలుపుతూ పాతాళము లోపలి మైరావణున్ ఆతల జంపిన హనుమంత. ఆ హనుమంతుడే చేతులు మోడ్చుక శ్రీ వెంకటపతిన్
ఈతల గొలిచే హిత హనుమంత. ఆ హనుమంతుడే శ్రీ వెంకటపతి పాద సరోరుహ పాలకుడై అక్కడ చేతులు మోడ్చుకుని ఆ దైవాన్ని కొలుస్తున్నాడు. ఆ శ్రీరామ బంటే ఇక్కడ శ్రీ వెంకటేశ్వరుని బంటుగా నిలిచి శ్రీ వెంకటేశ్వరుని సేవలో తరిస్తూ శ్రీ వెంకటేశ్వరుని సేవించే భక్తులను కటాక్షిస్తున్నాడు అని తెలియజేస్తూ అద్భుతమైన రీతిలో ఈ సంకీర్తనను లిఖించాడు తాళపాక అన్నమయ్య. మంగాంబుధి హనుమంత, మంగాంబుధి హనుమంత, నీ శరణమంగ వించితిమి హనుమంత. 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 మంగాంబుధి బాలార్కబింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత. 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 తూలని బ్రహ్మాదులచే వరములు ఒలిచే కొనిన ఓ హనుమంత. తూలని బ్రహ్మాదులచే వరములు ఒలిచే కొనిన ఓ హనుమంత. జలధి దాట నీ సత్వముఖ పూలకు అలరి తెలిపితివి హనుమంత. జలధి దాట నీ సత్వముఖ పూలకు అలరి తెలిపితివి హనుమంత. ఇలయునాకసము ఏకముగా నటు, ఇలయునాకసము ఏకముగా నటు, బలిని పెరిగితివి బలి హనుమంత. ఇలయునాకసము ఏకముగా నటు, బలిని పెరిగితివి బలి హనుమంత. పమగతాం సగిటగ గరి సజం సగిటతో సరిత ఝం సరిత తజం దిగమ తజం గమ ప కిణత గమ ప కుకు గమ పద తణకు పదని తరిత ధని స ఝణు తని సరి కుకుంద తణకు నిని నిని దద దద తణకు తరిత దద దద మమ మ తరిత ఝణు తమంగాంబుధి హనుమంత. నీ శరణమంగ వించితిమి హనుమంత. మంగాంబుధి హనుమంత.
ఓం నమో వెంకటేశాయ. ఓం హనుమతే నమః. మహావీర నమస్తుభ్యం, దీర్ఘబాహో నమో నమః, దీర్ఘవాల నమస్తుభ్యం, వజ్రదేహ నమో నమః. రఘువీరునికి కొండంత అండగా నిలిచిన ధీరుడు, అనితర సాధ్యమైన కార్యాలను అలవోకగా నేర్చిన వీరుడు హనుమ. ఓ పవనాత్మజ, ఓ ఘనుడ, బాపు బాపనగా పరగితిగా అంటున్నాడు ఆయన. అద్భుతమైన ఆరంభం. ఓ వాయుదేవుని కుమారుడా, ఆంజనేయుడా, బాపు బాపనగా పరగితిగా మా అందరికీ కూడా సంభ్రమాన్ని కలిగించే రీతిలో ప్రవర్తిల్లుతున్నావు కదయ్యా. సంభ్రమం ఎందుకు కలిగింది అన్నది తరువాతి చరణాల్లో చెప్తున్నాడు ఆయన. ఓ హనుమంతుడ, ఉదయాచల నిర్వాహక నిజ సర్వప్రబల. ఆ తూర్పు కొండల్లో నీ పాదాన్ని పెట్టి సర్వము అంతటా నీవే అన్నట్టుగా వ్యాపించావయ్యా. సర్వప్రబల, మొత్తం అంతటా వ్యాపించినవాడా. ఎందుకు నాయన ఉదయాద్రి మీద ఓ పాదాన్ని, అస్తాద్రి మీద ఒక పాదాన్ని మోపాడు? సూర్య భగవానుడి వద్ద విద్యాభ్యాసాన్ని చేయడానికి. దేహము మోచిన తెగువకు నిటువలే సాహసమిటువలే చాటితిగా. ఎంతో ధైర్యంతో నీ శరీరాన్ని పెంచిన నీవు ధైర్యానికి మరో పేరుగా నిలిచావు కదయ్యా. నీ సాహసాన్ని ఇంత ఘనంగా ప్రకటించావు కదయ్యా ఓ హనుమ. అందుకే మాకు అంత సంభ్రమం కలుగుతోంది. ఓ రవిగ్రహణ, ఓ ధనుజాంతక, మారులేక మతి మలసితిగా, దారుణపు వినతా తనయాదులు గారవెంపనిటు కలిగితిగా అంటున్నాడు ఆయన. ఓ రవిగ్రహణ, ఆ సూర్యుణ్ణి ఫలమని మృంగబోయినవాడా. ఆ రకంగా మొట్టమొదటిసారిగా సూర్యగ్రహణాన్ని కల్పించినవాడా. ఓ రవిగ్రహణ, ఓ ధనుజాంతక, మారులేక మతి మలసితిగా, దారుణపు వినతా తనయాదులు గారవింపనిటు కలిగితిగా అంటున్నాడు ఆయన. ఓ రవిగ్రహణ, ఆ సూర్యుని ఫలమని మృంగబోయి సూర్యగ్రహణాన్ని కల్పించినవాడా. ఓ ధనుజాంతక, ఓ రాక్షస సంహారి అయిన హనుమ, మారులేక మతి మలసితిగా, అసలు తిరుగులేని రీతిలో అంతటా నీవు వ్యాపించి ఉన్నావు కదా. దారుణపు వినతా తనయాదులు గారవింపనిటు కలిగితిగా, ఎంతో భయంకరమైన భీకరమైన ప్రతాపం కలిగిన గరుత్మంతాది వీరుడు వినతా తనయుడు గరుత్మంతుడు. వినతా తనయాదులు గారవింపనిటు కలిగితిగా. గరుత్మంతుడు ఎందుకు ఆంజనేయుని గౌరవించాడు అన్నది మనం ప్రస్తావించుకోవాలి. ఒకసారి నారద తుంబురులకు వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప గాయకుడు అన్న వివాదం వచ్చి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి మనం ప్రశ్నిస్తే ఆయన సరి అయిన సమాధానం చెబుతాడు అని శ్రీకృష్ణుని చెంతకు వెళ్ళారు. ఆ సమయంలోనే గరుత్మంతుడు, ఓ దేవా, నన్ను మించిన బలశాలి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఈ నారద తుంబుర్లు అదే సమయంలో అక్కడికి వచ్చి కృష్ణ పరమాత్మని, దేవా, మా ఇద్దరిలో ఎవరు ఉత్తమ గాయకుడో మీరు చెప్పవలసింది అని ప్రార్థించారు. పరమాత్మ వీళ్ళిద్దరికీ అంటే నారద తుంబురులకి గరుత్మంతుడికి ఒకేసారి సమాధానం చెప్పాలని నిశ్చయించుకొని, ఓ గరుత్మంతుడా, ఒక్కసారి గంధమాదన పర్వతాల్లో తపాన్ని చేసుకుంటున్న హనుమ దగ్గరికి వెళ్ళి అతన్ని తీసుకురా నాయనా అని చెప్పారు. సరే, గరుత్మంతుడు గంధమాదన పర్వతం చెంతకు వెళ్ళి, నిన్ను శ్రీకృష్ణ పరమాత్మ తీసుకురమ్మంటున్నారు అన్నాడు గర్వంగా. తపస్సులో ఉన్న హనుమ ఏమాత్రం చలనాన్ని పొందలేదు. అప్పుడు గరుత్మంతుడు హనుమంతుని తన ముక్కుతో పొడిచాడు. ఆయన కాసేపు నిగ్రహించుకుని మరీ చిరాకు పుట్టడంతో ఒక్కసారి విదిలించాడు ఆయన గరుత్మంతుని హనుమ విదిలించగానే ఎగిరెగిరి పడిన గరుత్మంతునికి విపరీతంగా గాయాలై ముక్కు నుంచి రక్తం కూడా కారింది. పరమాత్మ చెంతకు వెళ్ళాడు. పరమాత్మ ఇదంతా కూడా గ్రహించారు. కృష్ణ పరమాత్మ, నువ్వు హనుమ చెంతకు వెళ్ళావు కదా అంటే అక్కడ జరిగిందంతా పోసగుచ్చినట్లుగా గరుత్మంతుడు చెప్పడం జరిగింది. అప్పుడు పరమాత్మ, నువ్వు ఒక్కసారి హనుమ చెంతకు వెళ్ళి ద్వారకలో ఉన్న సీతారాములు నిన్ను రమ్మంటున్నారు అని చెప్పన్నాడు ఆయన. వెంటనే గరుత్మంతుడు హనుమ చెంతకు వెళ్ళి ద్వారకలో ఉన్న సీతారాములు నిన్ను రమ్మంటున్నారు అనగానే ఆయన తపాన్ని వీడి ఎంతో ప్రసన్న వదనంతో ద్వారకకు రావడం జరిగింది.
గరుత్మంతుని చూసి, అయ్యో తెలియక నేను ఇలా ప్రవర్తించాను, నన్ను క్షమించు గరుత్మంత అని చెప్పాడు ఆయన. అప్పుడు నారద తుంబురులు తమ గానామృతాన్ని పరమాత్మకి వినిపించారు. వాళ్ళిద్దరూ పాడిన అనంతరం పరమాత్మ, మళ్ళీ మీరు పాడండి, మీ గానాన్ని వింటాను అన్నారు. ఇప్పటి వరకు మేము పాడాము కదా అని చెప్పారు వాళ్ళు. అదిగో అక్కడున్న ఒక శిలని కరిగించండి మీరు అన్నాడు ఆయన. వాళ్ళు పాడారు, చాలా మధురాతి మధురంగా పాడారు. అయితే శిల కరగలేదు. అప్పుడు హనుమ రామనామ కీర్తనం చేస్తే ఆ శిల కరిగింది. అప్పుడు వాళ్ళిద్దరినీ మించిన గాయకుడు హనుమ అని వాళ్ళు తెలుసుకుని పశ్చాత్తాపం పొందడం జరిగింది. ఇంత గొప్పగా ఉంటుంది. ఆ రకంగా వినతా తనయాదులు గారవింపనెటు కలిగితిగా, అప్పుడు హనుమంతుని మించిన వీరుడు లేడని గరుత్మంతుడు ఒప్పుకోవడం జరుగుతుంది. అంత గొప్పగా ఉంటుంది ఈ వృత్తాంతం. అదేవిధంగా ఓ దశముఖహర, ఓ వెంకటపతి పాద సరోరుహ పాలకుడా, వెంకటపతి పాద సరోరుహాన్ని పాలించే ఓ హనుమంతుడా అని చెబుతూనే అద్భుతమైన పదప్రయోగం. ఓ దశముఖహర, దశముఖుడైన రావణాసురుని హరించినవాడా. రావణాసురుని సంహరించింది శ్రీరాముడు కదా. మరి ఓ దశముఖహర అనే అన్నమాచార్యుల వారు ఈ ప్రయోగం ఎందుకు చేశారు అంటే, తన తొలి పర్యటనలో శ్రీలంకకు వెళ్ళినప్పుడు ఆ లంకా సామ్రాజ్యాన్ని చిన్నాభిన్నం చేశాడు హనుమ. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు, రాక్షసుల్ని సంహరించాడు. ఆ రకంగా రావణుని తేజాన్ని హరించాడు. రావణుని తేజాన్ని ఏ విధంగా హరించాడో రావణుని ప్రధానమంత్రి అయిన ప్రహస్తుడు తెలియజెప్పిన విధం ఒక్కసారి మనం రామాయణ సాక్షిగా పరికిద్దాం. యది తావత్ త్వమింద్రేణ ప్రేషితో రావణాలయం తత్వమాఖ్యాహి మా భూత్ తే భయం వానర మోక్షసే యది వైశ్రవణస్య త్వం యమస్య వరుణస్య వా చారరూపమిదం కృత్వా ప్రవిష్టోనః పురీమిమాం విష్ణునా ప్రేషితో వాపి దూతో విజయకాంక్షిణ నహితే వానరం తేజోరూపమాత్రం తు వానరం అంటాడు ప్రహస్తుడు. ఓ వానరుడా, నీవు స్వర్గం నుంచి ఇంద్రుడు పంపగా వచ్చావా? ఆ విషయాన్ని మాకు తెలియజేయి. నిర్భయంగా ఉండు, నిన్ను బంధ విముక్తిని చేస్తాం. గూఢచారి రూపంలో నీవు మా నగరంలో ప్రవేశించావు. నిన్ను ఎక్కడికి పంపినవాడు కుబేరుడా, యముడా, వరుణుడా, లేక విష్ణువే నిన్ను విజయకాంక్షతో ఇక్కడికి దూతగా పంపాడా? నీవు రూపానికి మాత్రమే వానరుడవు. ఇటువంటి అద్భుతమైన తేజస్సు వానరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు అంటాడు ప్రహస్తుడు. తేజం అంటే ఈయన తేజంతో రావణుని తేజం హరించబడింది అని తెలియజేయడానికి ఓ దశముఖహర అన్న పదాన్ని వాడాడు అన్నమయ్య. ఓ దశముఖహర, ఓ వెంకటపతి పాద సరోరుహ పాలకుడా. తిరుమలలో వెంకటపతి పాద సరోరుహాన్ని పరిపాలించే విధంగా ఆయన తిరుపతిలో కొలువై ఉంటాడు హనుమ. మనందరం కూడా హనుమ మీదుగానే తిరుమల చేరుకుంటాం. ఈ దేహముతో ఇన్ని లోకములు నీ దేహం ఎక్క నిలిచితిగా. ఇది కూడా అద్భుతమైన పదప్రయోగం. లోకాలన్నీ కూడా హనుమ దేహం మీద ఎక్కడెక్కాయి? శ్రీరామచంద్రమూర్తిని ఆయన మోస్తున్నాడు. శ్రీరామచంద్రమూర్తి శ్రీ మహావిష్ణువే. అన్ని లోకాలు ఆ శ్రీరామచంద్రునిలో కొలువై ఉంటాయి. అటువంటి శ్రీరాముడు హనుమ భుజం మీద ఆసీనుడై ఉంటాడు. కాబట్టి ఈ దేహముతో ఇన్ని లోకములు నీ దేహం ఎక్క నిలిచితిగా, నీ దేహంలో ఉండగా నువ్వు నిలిచి ఉన్నావు దేవా. నీ చేతలన్నీ మాకు సంభ్రమాన్ని కలిగిస్తున్నాయి సుమా అంటూ ఓ పవనాత్మజ, ఓ ఘనుడ, బాపు బాపనగా పరగితిగా అనే ఈ అద్భుతమైన హనుమ సంకీర్తనను లిఖించాడు తాళపాక అన్నమయ్య. జవో ఘనుడా, ఓ పవనాత్మజవో ఘనుడా, బాపు బాపనగా పరగితిరా, ఓ పవనాత్మజవో ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజవో ఘనుడా, ఓ ఘనుడా, ఓ ఘనుడా.
బాపనగా పరగితిగా ఓ పవనాత్మజ ఓ గనుడా ఓ గనుడా ఓ గనుడా. वो दशमुखहर वो वेङ्कटपति पादसरोरुह बालकुडा वो दशमुखहर वो वेङ्कटपति पादसरोरुह बालकुडा. ఈ దేహముతో ఇన్ని రోగములు ఈ దేహముతో ఇన్ని రోగములు నీ దేహమేక నిలిచితిగా ఓ భవనాత్మజ ఓ భవనాత్మజ ఓ భవనాత్మజ ఓ గనుడా. బాపు బాపనగా పరగితిరా ఓ పవనాత్మజ ఓ గనుడా ఓ గనుడా ఓ ఓం నమో వెంకటేశాయ. ఓం హనుమతే నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. హనుమంతుడు వినయమే ఆభరణంగా కలిగిన మహోన్నతుడు, రామునికి హితుడు, అజితుడన్న బిరుదం కలిగిన మహితుడు, భక్తకోటికి సన్నిహితుడు, ఈ సుగ్రీవ స్నేహితుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగి నానా విద్యల బలవంతుడు అంటున్నాడు ఆయన. హనుమంతుడు ఎంత పెద్దగా పెరిగాడో చూడండి మీరందరూ. పరగి నానా విద్యల బలవంతుడు, ప్రసిద్ధమైన రీతిలో, ప్రవర్తిలిన రీతిలో, అతిశయించిన రీతిలో అన్ని విద్యల్లోనూ ఈ ధీరుడు బలవంతుడు. రక్కసుల పాలికి రణరంగశూరుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. రాక్షసుల పాలిటి రణరంగ శూరుడైన ఆయనకి ఎదురొస్తే ఆ రాక్షసులు సంహరించబడాల్సిందే. వెక్కసపు ఏకాంగ వీరుడు, దుర్లభమైన, దుస్సహమైన, అధికమైన రీతిలో ప్రతాపాన్ని కలిగిన వీరుడు, ఏకాంగ వీరుడైన తిరుగులేని వీరుడు. దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు, అసామాన్యమైన రీతిలో సంజీవని పర్వతాన్ని పెకలించుకు వచ్చినవాడు ఈ హనుమ. అక్కజమైనట్టి ఆకారుడు, చాలా ఆశ్చర్యం కలిగించే ఆకారాన్ని కలిగినవాడు. లలిమీరిన ఎట్టి లావుల భీముడు, బలు కపికుల సార్వభౌముడు, నెలకొన్న లంకా నిర్ధూమధాముడు, తలపున శ్రీరామునాత్మారాముడు. లలి అంటే క్రమం, ఇదొక అద్భుతమైన పదం. లలిమీరిన ఎట్టి లావుల భీముడు, బలం కలిగినవాడు, భీమ బలం కలిగినవాడు. అయితే ఒక క్రమం అన్నది లేదు ఈయన పరాక్రమానికి. ఎందుకని అంతన్నది లేదు. హనుమ పరాక్రమం ఎంతటిదో ఆయనకి కూడా ఇంకొకళ్ళు చెప్తే కానీ తెలియదు. నిజానికి జలధిని లంఘించే సమయంలో వానర వీరులు నేను 10 యోజనాలు దూకగలనని ఒక వానరుడంటే, ఇంకొక వానరుడు నేను 20 యోజనాలు దూకగలను, నేను 30 యోజనాలు దాటగలను, నేను 40 యోజనాలు దాటగలను అని చెప్తున్నారు. అందరూ చెప్పాక జాంబవంతుడు ఓ పక్కగా ఎంతో నిర్మలంగా కూర్చుని ఉన్న హనుమ చెంతకు వెళ్ళి ఆయనతో సంభాషించాడు. ఎందుకంటే హనుమకున్న బలం తెలిసినవాడు జాంబవంతుడు. జాంబవంతుడు హనుమతో ఏ రకంగా సంభాషిస్తున్నాడో ఒక్కసారి రామాయణ సాక్షిగా పరికిద్దాం. వీరవానర లోకస్య
సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమన్ కిం న జల్పసి హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య నమోహ్యసి రామలక్షణయోశ్చాపి తేజసాచ బలేన చ. అద్భుతమైన రామాయణ శ్లోకం ఇది. వీరవానర లోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమన్ కిం న జల్పసి హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య నమోహ్యసి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేన చ. ఓ ఆంజనేయ, నీవు వానర వీరులందరిలోనూ సాటిలేని వీరుడవు, సమస్త శాస్త్రాల్లోనూ ఆరితేరిన వాడవు. నీవు ఈ విధంగా ఏకాంత ప్రదేశంలో కూర్చుని మౌనంగా ఉండడం ఏమాత్రం సమంజసం కాదు నాయనా. నీవు తేజస్సులో బల పరాక్రమాల్లో వానర రాజైన సుగ్రీవుని అంతటి వాడవు. సాహసోపేతంగా రణరంగాన విక్రమించి పరాక్రమాన్ని చూపడంలో నీవు రామ లక్ష్మణులకు ఏమాత్రం తీసిపోవు అంటూనే తన సంభాషణను కొనసాగిస్తాడు. బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వంచ హరిపుంగవ విశిష్టం సర్వభూతేషు కిమాత్మానం న బుధ్యసే. ఇక్కడ హనుమ ఎంత గొప్పవాడో జాంబవంతుడు ప్రకటిస్తున్నాడు. బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వంచ హరిపుంగవ విశిష్టం సర్వభూతేషు కిమాత్మానం న బుధ్యసే. ఓ కపివర, బలం, ప్రజ్ఞ, తేజస్సు, ధైర్య సాహసాల్లో సకల ప్రాణుల్లో నీవు సర్వోన్నతుడవు. అటువంటి వాడవు, నీ ప్రత్యేకతను నీవు ఎందుకు గుర్తించడం లేదు? సముద్రాన్ని లంఘించడానికి సిద్ధపడవేమిటయ్యా అంటూ హనుమతో సంభాషించి మౌనంగా ఓ ప్రక్కన ఉన్న హనుమలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తాడు. అతనిలో నవోత్తేజాన్ని కలిగిస్తాడు. అది చెప్పడానికి ఈ పదం వాడాడు ఆయన. లలిమీరిన ఎట్టి లావులా భీముడు బలు కపికుల సార్వభౌముడు. బలవంతులైన ఆ వానరులందరికీ కూడా ఆయన సార్వభౌముడు. నెలకొన్న లంక నిర్ధూమధాముడు. పూర్తిగా ధ్వంసం చేయడం నిర్ధూమధాముడు అంటే దుమ్ము రేగిపోయేలాగా ఆయన ఆ లంకా నగరాన్ని సర్వనాశనం చేశాడు. నెలకొన్న లంక నిర్ధూమధాముడు తలపున శ్రీరామునాత్మారాముడు. తన తలుపులో సదా ఆ శ్రీరామచంద్రుని ఉంచుకున్నవాడు. దేవకార్యముల దిక్కు వరేణ్యుడు. దేవకార్యాలని సాధించడానికి అంటే ఉత్తమమైన కార్యాలను సాధించడానికి అగ్రగణ్యుడు ఆంజనేయుడు. ఆ విషయాన్ని తెలియజేయడానికి దేవకార్యముల దిక్కు వరేణ్యుడు భావింపగ తప ఫలపుణ్యుడు. నిరంతరం అమేయమైన రీతిలో అంతులేని తపోనిష్ట కలిగినవాడు ఆంజనేయుడు. శ్రీ వెంకటేశ్వరు సేవాగ్రగణ్యుడు. శ్రీ వెంకటపతి పాద సరోరుహాన్ని నమ్ముకున్నవాడు. సావధానుడు అంటే ఎప్పుడు కూడా జాగరూకతతో ఉండేవాడు, అప్రమత్తుడు అని చెప్పడం. సావధానుడు, సర్వశరణ్యుడు. దాసులు సదా శరణు కోరదగినవాడు ఈ దైవం అని చెబుతూనే పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు అనే ఈ అద్భుత సంకీర్తనను మనకు ప్రసాదించాడు తాళ్లపాక అన్నమయ్య. పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు. రక్కసుల పాలికి రణరంగ శూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు. రక్కసుల పాలికి రణరంగ శూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు. దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు.
సర్వశరణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పరగిరాన విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు. ఓం నమో వెంకటేశాయ. అద్భుతమైన హనుమ సంకీర్తనలతో మనం ఈరోజు ఎంతగానో ఆనందించాం. అరుదైన రీతిలో హనుమ పరాక్రమాన్ని, శౌర్యాన్ని, ఆయన తేజాన్ని అన్నమాచార్యుల వారు కొనియాడిన విధాన్ని పరికించి పులకించాం. ఇంతటితో నేటి కార్యక్రమం సుసంపన్నం అవుతోంది. ఓం నమో వెంకటేశాయ.